నేను ఒక మాటిస్తున్న కార్మిక నాయకుడిగా నా వెంట నడిచే ప్రతి కార్మికుడితో ఆదిరెడ్డి వాసు గారికి ఓటేయించే బాధ్యత నాది. మంటు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరగతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేరా నీ తరమిదిరా అని చాటేరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఓ భళ్ళు వండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే రాజమండ్రి ఎవరు గెలవాలనుకుంటారు? ఆదిరెడ్డి వాసు గారు గెలవాలి. కార్మికులకి ఆయన అండగా నిలబడుతున్న నమ్మకం మీకుందా? నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు మా ఓటు ఆయనకే వేస్తాం. 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు ఇసుకే లేదు. ఇలాంటి సమస్య మళ్ళీ ఎత్తకూడదంటే మనం ఎవరిని ఎంచుకోవాలి? ఆదిరెడ్డి వాసు గారిని ఎంచుకోవాలి. కార్మికులందరూ కూడా ఆదిరెడ్డి వాసు గారు కావాలంటున్నారు. గత 4-5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు ఇసుక లేక కార్మికులందరూ ఇబ్బంది పడ్డారు. ఈ మార్బుల్ కార్మికులే కానీ టైల్స్ కార్మికులే కానీ రాబోయే రోజుల్లో సైకిల్ ఎంచుకోవాలి. రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసు గారిని ఎంచుకోవాలి. కార్మికులకి ఆయన అండగా ఉంటారనేటువంటి నమ్మకంతో ఉన్నారు. ఈరోజు వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఇక్కడ కార్మికుల సమక్షంలో ఉన్నాం. మార్బుల్ కార్మికులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. జై ఆదిరెడ్డి.